సునీత విలియమ్స్ తిన పేరు వినగానే మనందరికీ ఒక్కరోజు 2 రోజులు అంటేనే అసలు స్పేస్ గురించి ఆలోచిస్తేనే తన పేరు గుర్తొస్తుందన్నమాట. ఒక్కరోజు ఉండడానికే చాలా మంది ఆస్ట్రోనట్స్ భయపడుతూ ఉంటారు. అమ్మో అక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే మన ప్రాణాలు కూడా పోతాయి. చాలా మంది ప్రాణాలకు తెగించి మరీ వెళ్తూ ఉంటారు. అయితే 2024 జూన్లో వెళ్ళిన సునీత విలియమ్స్ అదేవిధంగా బోచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా ఒకే సమయానికి వెళ్ళి 8 రోజుల పాటు స్పేస్లో జరిగే అసలు కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి ఒక చిన్న టెస్ట్ కోసం అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా నాసా సైంటిస్ట్ అందరూ కూడా డిజైన్ చేసిన ఒక స్పేస్ రాకెట్లో అయితే వాళ్ళు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడే అక్కడ సడన్గా ఏదో కొంచెం టెక్నికల్ ఇష్యూ అయితే రావడం జరిగింది. దాంట్లో ఉండే హీలియము సంథింగ్ ఒక టెక్నికల్ పరంగా అది మాత్రం లీక్ అవ్వడం జరిగింది. ఇక వాళ్ళు మాత్రం సరే ఏదైతే అదైంది నెక్స్ట్ ఇంకొక రాకెట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేసి చూసారు. ఆ వెయిటింగ్ కాస్త 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా 9 నెలలు గడిచిపోయింది. 268 రోజులు వాళ్ళిద్దరూ కూడా స్పేస్లోనే ఉండిపోయారు. అక్కడికి వెళ్ళి అక్కడ నడవడం కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఇన్ని రోజుల పాటు స్పేస్లో ఉన్న ఏకైక వ్యక్తిగా వీళ్ళిద్దరూ అయితే చరిత్రలోకి ఎక్కారన్నమాట. ఇటు మెన్స్లలో చాలామంది వెళ్ళినప్పటికీ ఉమెన్స్లలో మాత్రం ఆ చరిత్ర అయితే ఖచ్చితంగా సునీత విలియమ్స్కే వస్తుంది. తాను బయటకి వచ్చిన తర్వాత అయితే కొద్ది రోజుల తర్వాత ఎలాన్ మస్క్తోని మాట్లాడి ఆయన ఒక స్పేస్ రాకెట్ టైప్ని అయితే కొత్తని సృష్టించడం జరిగింది. అది సృష్టించినప్పుడే ఆయన దాన్ని ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే అది చాలా అంటే చాలా స్పీడ్తోని భూమిపైకి దూసుకొస్తున్నారు. ఇక వాళ్ళని తీసుకురావడం కోసం అని చెప్పేసి సరే ఎలాన్ మస్క్ ఎలాగూ చేస్తాను అంటున్నారు కదా అని చెప్పేసి ఆయన సహాయం తీసుకొని చేశారట. చేసిన తర్వాత పైకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తున్న సమయంలో అసలు 4 ప్రాణాలతోని బ్రతుకుతారా లేదా అన్న డౌట్ అయితే చాలా మందికే ఉండింది. కానీ వాళ్ళు మాత్రం ఒక 4 పారాషూట్స్ని ఎక్కడైతే మనకి సువిశాలంగా కొంచెం సముద్రాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయనుకోండి అక్కడే వాటికి సంబంధించి ల్యాండింగ్ అయితే చేశారనమాట. వాళ్ళు ల్యాండ్ చేయడంతో దాని తర్వాత అక్కడికి మిగతా క్రూ వాళ్ళంతా వచ్చి కూడా వాళ్ళని అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ షిప్లో నుంచి తాను బయటకు వచ్చినప్పుడు ఆ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ని చూసి అందరూ కూడా అవాక్ అయిపోయారనమాట. అసలు కొంచెం కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా తను మాత్రం ఉండింది. ఇక అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరితో షేర్ చేసుకుందని మనం అందరం చాలా ఎక్సైటెడ్గా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఆ వీడియో అయితే ఇప్పుడు చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే ఉమెన్స్లలో అందరూ కూడా తనని ప్రోత్సాహంగా తీసుకుంటున్నారు. అటు ఆర్మీలో అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎంఏ అంటే మాస్టర్స్ కూడా చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఎప్పటి నుంచో తనకి ఆస్ట్రోనాట్గా ఉండాలని అదే క్రమంలో ఆస్ట్రోనాట్గా ముందుకు వెళ్ళాలనే తన జీవిత ఆశయాన్ని అలానే ముందుకు తీసుకువెళ్తూ నాసాలో జాయిన్ అయిన తర్వాత తాను మాత్రం ఎన్నో కార్యక్రమాల్లో తానైతే పాల్గొంది. కానీ ఇప్పుడు మాత్రం ఇది తన లైఫ్లోనే ది బిగ్గెస్ట్ మిషన్ అని కూడా తానైతే చెప్పుకొచ్చింది. ఇక సునీత విలియమ్స్ బ్యాక్ రావడంతో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా తననైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.